అందరికీ నమస్కారాలు. సో నిన్న శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మేలు చేకూర్చేలా ఒక టీడీపీ మేనిఫెస్టోని అయితే ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఆయన ముఖ్యంగా మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ని చెప్పడం జరిగింది. నేను అంటే బొజ్జల సుధీర్ రెడ్డి అన్న గారు గెలిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాను. ఒక చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఎంత అభివృద్ధి సాధించవచ్చో నేను అంత అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆయన యొక్క కళ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఆయన వచ్చిన అధికారంలోకి రాగానే ప్రతి పేద ఇంటికి ఇంచుమించు 70-80% పేదవాళ్ళకి సొంత ఇల్లు కల్పిస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా శ్రీకాళహస్తి రూరల్కి అదేవిధంగా టౌన్కి ఎంతో ముఖ్యమైనటువంటి ఎస్ఎస్ కెనాల్ అనే దాన్ని కూడా మీద వర్క్ చేసి 2 సంవత్సరాల్లో దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం కూడా అయితే జరిగింది. సో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో అదేవిధంగా బాలాజీ రిజర్వాయర్ రేణిగుంట ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటి బాలాజీ రిజర్వాయర్ కూడా రెడీ చేసి తెప్పిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా స్కిట్ శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థని మళ్ళీ పూర్వ వైభవం తెప్పిస్తామని వితిన్ 1 yearలో పూర్వ వైభవం తెప్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా ఒక మెడికల్ కాలేజ్ ఎంతో ఆయన 100% కృషి చేసి ఎంతో ఒక మెడికల్ కాలేజీని అయితే కూడా మన యొక్క కాన్స్టిట్యూషన్కి తెప్పిస్తామని కూడా ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగింది. సో ఇంతేకాకుండా ఆయన కూడా నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. చూసాం మనం. గతంలో జరిగిన గోపాలన్న పాలనలో అభివృద్ధి పనులు సైతం ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధికి తోడ్పడతానని కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని ఒకసారి మళ్ళీ చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా చేశారని ప్రస్తావించడం జరిగింది. తనను కాళహస్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాలనను ఎలా అభివృద్ధి చేశారో ఎలా జరిగిందో దానికన్నా 4 అడుగులు ముందుకేసి ప్రజల సేవ కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడతానని ప్రజల కోసం పనిచేస్తానని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన నిన్న ఈ కార్యక్రమంలో ఉమ్మడి జనసేన బీజేపీ కార్యకర్తలు మిగతా అందరూ పాల్గొనడం జరిగింది. సో వీళ్ళైతే ఒక నియోజకవర్గం లెవెల్లో ఒక సమస్యల్ని అన్నిటినీ క్రోడీకరించుకొని ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఇవన్నిటిని కూడా సాల్వ్ చేస్తామని అయితే పత్రికాముఖంగా శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఎంతో అప్రిషియేట్ చేయాల్సిన విషయము. మరి ఇదన్నీ కూడా కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళేసి ప్రజల్లో యొక్క ఒక అవేర్నెస్ చైతన్యం రప్పించాలనేసి కోరుకుంటున్నాం. నమస్కారం.